నమస్కారము. చూసే ప్రేక్షకులకు, ఎవరైనా చూసే వ్యక్తులకు నమస్కారం. మరి నేను చెప్పే కొంత విశేషాలు మీరు వింటారని నేను నా సందర్భం మీకు తెలియపరచాలని కోరుచున్నాను. దానికి మీరేం చెప్తారో, మీ మనస్తత్వం ఏంటో, మీ ఆలోచన ఏంటో తిరిగి మాకు కామెంట్ పెట్టండి. మళ్ళీ పోతే ఈ సమాజము రాను 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 ఎటు తిరిగి ప్రయాణం వెళుతుందో ఏది అంతు దొరకట్లేదు. జనాల్లో కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మరి కొందరు ఉన్నారు, చాలా 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 ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియట్లేదు. పోతే నేను సాధారణంగా ఒక డ్రైవర్ని, అంటే ఆల్రౌండ్ డ్రైవర్ని. ఆల్రౌండ్ అంటే లారీ, బస్సు, కారు, జీపు, ఇలాంటి దానికే నేను అర్హుడిని. కానీ నేను ఇన్ని సంస్థలు చేసుకుంటూ వస్తున్నాను. అది మనుషులలో ఇంత మార్పు చెందిందంటే అది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. మరి జంతువులు ఉంటాయి, పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. దానిలకు ఎంత కోపం వచ్చినా, తాపం వచ్చినా చంపే వరకు పోయి మామూలుగా భయపెట్టడం కానీ, పొడుచుకోవడం కానీ, తరుమోవడం కానీ ఇలా ఉంటాయి. అది ఓన్లీ పక్షుల వరకు. అంటే సింహాలు, పులులు దాని గురించి నేను చెప్పట్లేదు. మామూలుగా సాధారణంగా ఒక ఎద్దులు, ఆవులు, బర్రెలు, గేదెలు, పిట్టలు, పిక్షలు, కోళ్ళు, ఇలాంటి సందర్భంలో చెప్పేది నేను. అవి ప్రాణాలు తీయవు. కానీ మనుషులలో చాలా మార్పు ఉంది. వారిని ఎక్కడెక్కడ తొక్కేతమా, ఎక్కడెక్కడ అణిచేతమా, వానికి నుంచి కంటికి అందనంత వరకు తరిమేతమా ఆలోచన లేదు. వాడెంత, వాని బతికెంత. నిన్నగాక మొన్నొచ్చి మా దగ్గర వచ్చి వాడు ఇంత లెవెల్గా ఉంటున్నాడు, ఇంత చక్కగా బట్టలు ధరిస్తాడు, చక్కగా డ్రెస్సులు వేస్తున్నాడు, షోలు వేస్తున్నాడు, కళ్ళ జోడు పెట్టేస్తున్నాడు అని చాలా చాలా రకరకాలుగా ఆలోచించి ఒక్కొక్కరు భయపెట్టడం కూడా జరుగుతుంది. కానీ పోయేటప్పుడు ఏం తీసుకెళ్తారో నాకు తెలియదు. తల్లి గర్భం నుంచి ఏ విధంగా వచ్చినో పోయేటప్పుడు మనం అదే విధంగా వెళ్ళిపోతాం. ఏమీ ఆస్తులు, డబ్బులు, బంగారం, ధనము, భూములు, ఇళ్ళు, కార్లు ఏవి తీసుకెళ్ళాం. మనం ఒక మాట, మంచి ఒక మాట సంపాదించుకొని ఫలానా వ్యక్తి అని 10 నోళ్ళలో నలుగుతూ వెళ్ళిపోతాం. ఆహా, మంచి వ్యక్తిరా, బాగా మంచి, ఏదైనా న్యాయం ప్రకారం మాట్లాడతాడు అనేది ఆ ఒక్క మాట సంపాదించుకొని వెళుతాం. ఆ భగవంతుడు కూడా పరిశీలిస్తాడు. ఓహో, లోకంలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, బాగానే మంచిగానే జీవించాడు, అందుకనే ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని పేరు బాగా జ్ఞాపకం చేసుకుని చాలా మంచోడు అంటున్నారు, వెరీ గుడ్ అని దేవుని కూడా ప్రేమ కలుగుతుంది. ఈ భూలోకంలో ఉండి, ఈ సమాజంలో ఉండి నానా రకాలుగా వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని, వాళ్ళతో మాట వీళ్ళతో మాట అన్నీ మోసుకొని నా పై అధికారికి చెబితే నా పై అధికారి నన్ను పై లెవెల్లో పెడతాడు,
మంచి శాలువ కప్పి సత్కరిస్తాడు అనే ధీమా కొందరికి ఉంటుంది, కానీ అది జీరోని. కానీ నీకంటూ ఒక మిత్రమా ఒక సమయం ఉంటుంది. ఎప్పుడు పొంగి పోకు. నీ ఉన్నంత వరకు నీతో పాటు నీ అనుకున్న వ్యక్తులకు సహకరించు, లేకపోతే చేతనైతే సహకరించు, సాయం చేయి. కానీ ఎప్పటికీ జనాలలో చిచ్చు పెట్టే విధానం చేయవకండి, అది విషయం. అందుకనే మనం ఎంతలోనో అంతలే జీవించాలి. అందరిలో మంచి మనస్సు కలిగి ఉండాలి. అది ఇటు మాట అటో మాట మోసుకుపోయి వాళ్ళని వీళ్ళని కలగొలిపి చెప్పి వాళ్ళని నాశనం చేయడము, పొట్టగొట్టడము, చెడగొట్టడము అది కరెక్ట్ కాదు. ఆ పాపము తరతరాల పిల్లకు శాపం వెంటాడుతూనే ఉంటుంది. నీ వల్లే నా బిడ్డలు కడుపు కాలేదు, నీ వల్లే నా బిడ్డలు చనిపోయారు, నీ వల్లే నా కుటుంబం చెదిరిపోయింది. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మిత్రమా. పొరపాటున ఎలాంటి తప్పు చేయకండి. చేతనైతే సాయం చేయండి, దారి చూపించండి, ముద్దాన్నం పెట్టండి. లేదా నీ జీతంలో ఎంతో కాస్త నీకు అక్కరొచ్చినంత 10 రూపాయలు అంటే 10 రూపాయలు సాయం చేసి చెయ్యి. అంతేగాని నువ్వు పొట్టగొట్టక చెడగొట్ట, అది విషయం. సరే మిత్రమా, ఇందులో నాది ఏదన్నా మీకు వ్యతిరేకంగా నా మాట ఉందనుకో చూడవాకండి, మీరు వినవాకండి, ఇబ్బంది పడవకండి. నేను ఏదైనా మనస్ఫూర్తిని మాట్లాడాను, ఎవరిని కించపరచలా. సమాజంలో ఉన్నంతవరకు మంచి బతకాలి, మంచి పేరు సంపాదించుకొని జీవించి మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అటే వెళ్ళిపోవాలి. అది నేను అనేది. అది ఉంటాను మరా. ఓకే, థ్యాంక్ యూ.